ప్రస్తుతం మన దగ్గర మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. భూములకు సంబంధించి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తోంది. ఐటీ భూముల పేరుతో భూములన్నింటినీ కూడా కట్టబెడుతున్నారు, అడ్డగోలుగా వ్యవహారాలకు తెరదీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర సత్యప్రసాద్ గారు ఉన్నారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు చేస్తున్న భూ కేటాయింపుల్ని చాలా స్పష్టంగా నిశితంగా విమర్శిస్తున్నారు. మీరేమంటారు? కూటమి ప్రభుత్వం ఏ భూ కేటాయింపు చేసినా కూడా రాబోయే తరాలకి మంచి జరగాలని చెప్పేసి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి, అలాగే ప్రపంచం అంతా కూడా ఆ ప్రాంతం వైపు చూడాలని లక్ష్యంతో చేస్తుంది తప్ప ఎక్కడ కూడా మా నాయకులు లేదా మా అనువాయులు తీసుకోవాలని కాదు. గత పాలకులు పూర్తిగా వారు ఒక అనువాయులు దోచుకునే విధంగా, వారి కుటుంబ సభ్యులు దోచుకునే విధంగా ఈ భూములు చేశారు తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ రాబోయే తరాల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. మీరు చూశారు, ఈ రోజున విశాఖపట్నంలో చూస్తూ ఉంటే ఇన్ని కంపెనీలు, ప్రపంచంలో ఒక స్థాయి ఉన్నటువంటి కంపెనీ అయినటువంటి టీసీఎస్ అవ్వచ్చు, కాగ్నిజెంట్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, అలాగే సత్వా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే డెవలప్మెంట్లో తారాస్థాయిలోనో అలాంటి కంపెనీలకి మాత్రమే ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే చిన్న చిన్న వ్యక్తులకి ఇవ్వండి, వాళ్ళ వాల్యుయేషన్ బట్టి, వారి యొక్క హిస్టరీని బట్టి ఇచ్చినటువంటి పరిస్థితి. దీని ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పనతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. మనం తక్కువగా ఇచ్చినప్పటికి కూడా వారి కంపెనీ వచ్చి రావటం మూలంగా దాదాపుగా 15,000 నుంచి 20,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ఉంది తప్ప ఎక్కడ కూడా వేరే లబ్ధిని పొందే విధంగా లేదు. అలాంటి చేశాను తప్ప ఎక్కడ కూడా భూ కబ్జాలు కానీ లేకపోతే భూములు అన్యాక్రాంతి చేయడం కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒప్పుకోదు. పొరుగు రాష్ట్రాల్లో ఆక్షన్కి వెళ్లి కోట్లాది రూపాయలకు భూముల్ని కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇక్కడ 50 లక్షలకి ఎకరాన్ని కేటాయించడం అంటే ఇది రియల్ ఎస్టేట్ ప్రమోషనా లేకపోతే క్విడ్ ప్రోకో ఉంది దీని వెనక అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన ఆరోపణ చేస్తాను. 1924లో ఇక్కడ ఈ ప్రాంతంలో కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక్క ఇండస్ట్రీ అయినా వాళ్ళు తీసుకురాగలిగారా? 14-19 వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు పెట్టినటువంటి వారిని కూడా తరిమేసిన పరిస్థితి మనం చూసాం. కియా లాంటి ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడ ₹1,00,000 ఉన్న ఎకరం ₹1,00,00,000 అనే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు అనంతపూర్లో. అలాంటి ప్రాంతంలో అలాగే ఈ రాష్ట్రాన్ని బాగా చేయాలని చెప్పి ఆలోచన తప్ప ఎక్కడ కూడా అన్యాక్రాంతంగా ఇచ్చే విధంగా మీరు చూసాం. గుజరాత్లో ఉంది. వెస్ట్ బెంగాల్కి పోయినటువంటి టాటా మోటార్స్ నానో కారు కంపెనీ కేవలం 99 పైసలతో మోడీ గారు ఇస్తే గుజరాత్లో వచ్చింది. గుజరాత్లో ఇండస్ట్రియలైజేషన్ విపరీతంగా పెరిగింది అప్పటి నుంచి. అట్లా పెరగాలని చెప్పేసి కొత్త కొత్త కంపెనీలు రావాలంటే పెద్ద పెద్ద డెవలపర్ రావాలి. ఇప్పుడు ఆ డెవలపర్ వచ్చి ఇక్కడ కట్టి వాళ్ళకి లీజుకి ఇస్తే, ఇప్పుడు ఐబీఎం లాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఎంతమంది వస్తాయి? ఐబీఎం చూసి ఇంకెంతమంది కంపెనీలు వస్తాయి? అట్లా మనం వాతావరణం క్రియేట్ చేయాలి. ఈ రోజున హైదరాబాద్లో మన రింగ్ రోడ్డు దిగితే జూబ్లీస్ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఎలా మారింది అంటే అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చాం కాబట్టి, అలా అవకాశం కల్పిస్తేనే అవుతుంది తప్ప వాళ్ళు చెప్పి వాళ్ళు దోచుకునే విధంగా మేము చేయలేము. కేవలం ప్రజాహితం కోసం చేస్తాం. ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడంలో భాగంగా ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి భూములను కేటాయించడం, అది కూడా నామమాత్రమైన ధరలకు ఇవ్వడాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం. వాటిని పునఃసమీక్షించాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. నేను చెప్పా కదా, ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అయితేనే ఇవన్నీ వస్తాయి. వాళ్ళకి కావాల్సిన కన్వెన్షన్ సెంటర్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన హోటల్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి అంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలి, ఆఫీస్ స్పేస్ కానీ, కో వర్కింగ్ స్పేస్ కానీ, ఇవన్నీ కూడా కావాలి అంటే ఇలాంటి డెవలప్మెంట్ రావాలి. రాకపోతే కానిపోయి అంటే ఎప్పుడు అలానే ఉంటాము అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేయలేదు, ఎదురు వాళ్ళు చేయనీయరు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన వాళ్ళది. కానీ ఈరోజు ఒక ప్రోయాక్టివ్గా, ఒక ప్రోగ్రెసివ్ కింద ఈ గవర్నమెంట్ ముందుకు వెళ్తా ఉంది. ఇతర దేశాల నుంచి కూడా వారి యొక్క పెట్టుబడులు ఇక్కడ ఆకర్షించే విధంగా ఇక్కడ పోతా ఉంది. డెఫినెట్గా ఈ ఎకో సిస్టమ్ని మేము విశాఖపట్నం కాదు, ఈ రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చేస్తాము. వైసీపీ విమర్శలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? వాళ్ళకి చేతకానాల గురించి ఎందుకు 19 ఒక్క ఇండస్ట్రీ ధ్యానాల వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? వాళ్ళకి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎంత బ్రహ్మాండంగా ఈ కుటుంబ ప్రభుత్వం పనిచేస్తూ ఉందో. ఎలాగ లోకేష్ గారు విశాఖపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, లేదా ఒక ఐటీ హబ్తో పాటు రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ డేటా సెంటర్కి హెడ్గా చేయాలని తపంతో పనిచేస్తున్నారు. ఈరోజు ఒట్టి విశాఖపట్నం కాదు, ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల అవతల కూడా మనకి ఇప్పుడు పరదేశీపాలెం వచ్చి ఇంకా అవతల వచ్చి అక్కడ కూడా అభివృద్ధికి ఒక పునాది ఎవరు చేస్తా ఉన్నారు. అది రేపు రాబోయే తరాలకి మంచి జరగబోతాం. థ్యాంక్ యూ. ఎవరో చేసే విమర్శలకు స్పందించాల్సిన అవసరం మాకు లేదు. కానీ ఖచ్చితంగా ఎకో సిస్టమ్ ని డెవలప్ చేసినప్పుడు మాత్రమే ఐటీ అనుబంధ విభాగాలు విశాఖపట్నానికి వస్తాయి. ఆ ఐటీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగానే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, లేదా ఇతర సంస్థలకు కూడా భూముల కేటాయింపు జరుగుతుంది. ఇందులో ఎవరిని ఎదుర్కోవాల్సిన అవసరం మాకు లేదు. ఖచ్చితంగా ప్రజలు అన్ని గమనిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.